కళ్యాణ్ గారు నాగబాబు మంత్రి పదవి అంటే అర్హతను బట్టి ఉంటుందండి. అది ఆయన పదవికి అర్హుడు, తగిన న్యాయం చేయగలడు అనుకుంటే ఆయన అనుకున్న పక్షంలో కంపల్సరీగా ఇవ్వచ్చండి. అందులో మనకు వ్యతిరేకత ఏమీ లేదండి. నాగబాబు గారు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో కూడా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తన వంతు కృషి చేసి ఉమ్మడి కూటమి ప్రభుత్వం రూలింగ్లోకి రావడానికి కావాల్సిన సర్వశక్తులు ఒడ్డి నిలబడిన నిజాయితీపరుడైన నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం హర్షణీయం. దీని మీద ఎవరు ఎటువంటి ఇది చేసినా అది హేతువాదమైన చర్య అయితే కాదు, అది ఆమోదించదగినది కాదు. అతను తన కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతున్నాడు. నాగబాబు గారికి ఇవ్వడం మంచిదే. కూటమి ప్రభుత్వం పాలనలోకి రావడానికి తన వంతు కృషి తాను సిన్సియర్గా చేయడం జరిగినది. కాబట్టి నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం మంచిది అని చెప్పని నాకు అభిప్రాయం. జనసేన పార్టీ మన కళ్యాణ్ బాబు గారు వాళ్ళ అన్నయ్య గారికి ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందని కోరారు. బాగుంటుందండి, మంచి వాళ్ళు పార్టీ కష్టపడ్డారు, చాలా బాగా కష్టపడ్డారు. కానీ ఈ ప్రజల్లో ఏమనుకుంటున్నారంటే ఇంకా ఇంతకుముందు సీనియర్లు ఉన్నారు కదా పాపం, పార్టీలు ఏ పదవి దక్కకుండా ఆస్తులు పోగొట్టుకుని టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసి ఆస్తులు పోగొట్టుకుని అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్త పనిచేసి, పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నిలుమోగం లేని మనిషి, ఒక్కడ గెలిచినా కూడా అసెంబ్లీలో మాట్లాడగలిగే వ్యక్తి, చాలా మంచివాడు. ఆయన సొంత డబ్బులతో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతులకు డబ్బులు ఇచ్చాడు. ఈరోజు పదవి కూడా చాలా గొప్పగా దొంగ రేషన్ బియ్యం అమ్మే వాళ్ళని కూడా పట్టుకొని ఖండిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చాలా గొప్పవాడు, డిప్యూటీ సీఎం ఇచ్చారు, చాలా వ్యక్తిగతంగా చాలా గొప్పవాడు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చాలా చాలా ఎంతోమందికి వేల కోట్లు ఉండి ఎవరు ఏం చేయలే, చాలా గొప్పగా ఆయన చేసుకొస్తున్నాడు. కానీ నాగబాబు గారి కంటే ఇంతకుముందు పార్టీలో ఉండోళ్ళు ఏమంటున్నారంటే, అయ్యో మేము ఎప్పటి నుంచో పార్టీలో ఉండి ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం కదా, మా తర్వాత మేము ఉన్నాము, మేము ఇయ్యొద్దు అంటలేదు, మరి మేము కూడా పార్టీలో ఉన్నాము, మరి మమ్మల్ని కూడా చూడండి. నాగబాబు గారు తిరుపతి ఎత్తారు అనుకుంటే ఇంకా పార్టీలో వాళ్ళు ఉన్నారు, మురళీమోహన్ ఉన్నాడు అని ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, రామకృష్ణరాజు గారు కూడా అడిగాడు, ఇంకా యనమల రామకృష్ణ గారు అడిగాడు, వాళ్ళు అడిగారు. అడిగితే అదేమో ఇక బిఆర్ నాయుడికి ఇష్టం జరిగింది, ఆయన తిరుపతి స్థానికుడు ఒకటాన, అది పరిస్థితి. అది లేకపోతే నాగబాబు గారు కూడా లిస్టులో ఉన్నాడు. వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు. చిరంజీవి గారు కూడా నాగబాబు గారు వాళ్ళ అమ్మగారి డబ్బులు కూడా తుఫాన్కి ఇచ్చారు. చాలా వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు. వాళ్ళ అమ్మగారు పెన్షన్ కూడా 7 లక్షల రూపాయలు తుఫాన్ వస్తే ఇచ్చారు. మరి చిరంజీవి గారు కూడా మొన్న చాలా డబ్బులు చదివాడు పార్టీకి కష్టపడి. వాళ్ళు పాపం సినిమాల్లో యాక్షన్ చేసుకుని దాచుకోకుండా బాగా సహాయం చేశారు. సినిమాల్లో సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాగార్జున, నేను వాళ్ళేం సహాయం చేయలే, చిన్నగారే చేశారు. మరి చిరంజీవి గారు మొన్న కూడా సహాయం చేశాడు, పార్టీకి చేశాడు, మంచి చేశాడు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా వాళ్ళు పార్టీకి ఎప్పుడు కూడా కష్టపడ్డారు. మొదట్లో ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ప్రజలు ఓట్లు వేశారు, 18 మంది గెలిచారు, 6-5 వెళ్ళిపోయారు సంపాదన లేదని. ఉన్న వాళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్కి అప్పచెప్పడం జరిగింది. ఆయన మీద బ్యాడ్ తెచ్చిపెట్టారు. అది నిజంగా ఆయన బ్యాడ్ అవసరంలా, ఆయన చాలా సంపాదించుకోగలడు. ఆయన ఏదో కాంగ్రెస్లో డబ్బులు తీసుకుని వెళ్ళమయ్యారని చేయలేదు, అలా జరగలేదు. పిక్చర్ ఆలోచించాడు, తర్వాత ఆయన కూడా విరమించుకున్నాడు. అదండి పరిస్థితి. మంచి కుటుంబం వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మనకు జరిగిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ బాబు చాలా ఖండించాడు, ఇంకా కూడా ఖండిస్తాడు. వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన భూమి అరాచకాలు అన్నీ ఎవరి భూములు వాళ్ళకే అప్పచెబుతాడు. అది మేమందరం ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ బాబుకి ఫ్యూచర్ ఉంది బాగా, ఆ కుటుంబానికి మంచి ఫ్యూచర్ ఉంది. కాపులందరినీ ఒక ఘాటుకు తీసుకొచ్చాడు. 26-27%. ఎవరో ఒకళ్ళిద్దరూ ముద్రగడ్డ పద్మనాభం గారు లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడేవని ఇవాళ పశ్చాత్తాపం పడుతున్నారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ దగ్గరకు తమ్మ నాన్నగారిని కాదమ్మా, ఆయన మనందరి గురువు, ఆయన ఏదో పెద్ద వయసు వచ్చింది అన్నాడమ్మా, అట్లా అనుకోవద్దు, మీరెప్పుడు అందరూ నామర్సులే, మీరందరూ జనసైన్య కార్యకర్తలేనమ్మా అన్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలన బాగుందని 100కి 95 చెప్తున్నారు.
ఎవరో అరాచకులు బ్రాహ్మణాస్తులు అన్యాయంగా కాజేసి, ఇసుకలో కాజేసి, ఈ బ్రాందీలు దొంగ కంపెనీలు పెట్టి వాటాలుండి, మైన్స్ గొడవలు, ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టింది 4 రూపాయలు, అప్పు 10 కోట్లు, వాడింది 4,00,000 కోట్లు, అప్పు 10 లక్షల కోట్లు చిల్లర, మిగతా 6 లక్షల కోట్లు ఏమయ్యింది? ఇది అంతా పనులు ఎక్కడ 5 సంవత్సరాల్లో ఓ పలికి మట్టి గుంటల్లో కూడా వేయలేదు ఎవరు. ఇప్పుడు టెంపరీగా సంకురాత్రిలోపు గుంటలు పోడ్చమన్నాడు సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు. ఒకే రోజు మొన్న స్కూల్స్ పంచాయతీలు అన్నీ పెట్టారు. చంద్రబాబు నాయుడు కూడా స్కూల్స్ అన్నీ కూడా మొత్తం పెట్టారు వేలల్లో. పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీలన్నీ పెట్టాడు. డిప్యూటీ మినిస్టర్గా బాగా న్యాయం చేయగలడు ఆయన. చంద్రబాబు గారు దీన్ని ఇండియాలో మరో 6వ సిటీగా ప్రజెంట్ 5 ఏళ్లలో చేయగలడు. పోలవరం కూడా 2026కి నవంబరు అక్టోబర్ కల్లా పూర్తి చేయగలడు. ఐటీ వాళ్ళు వస్తున్నారు, మనకి సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు తేగలడు. ఆ నమ్మకం ప్రజల్లోనూ ఉంది. గ్యారెంటీ వాళ్ళు కూడా చాలా సన్నిహితంగా పనిచేస్తున్నారు. గవర్నమెంట్ చాలా గొప్పగా ఉంది. అన్ని పథకాలు చెప్పారు, అన్నీ ఇస్తారు. 1 ఇవ్వాలి. రేపు జనవరి 1 కల్లా క్లియర్ అవుతాయి ఇవ్వాల్సిన పథకాలు కూడా. నమస్తే అండి, క్షమించండి ఏమన్నా తప్పు మాట్లాడితే. పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలోకి పోవాలన్న ఆలోచనతో, బీజేపీలో కలవాలన్న ఆలోచనతోనో, మరి కేంద్రంలోకి పోవాలన్న ఆలోచనతోనో ఆంధ్రప్రదేశ్లో మనకంటూ ఒక నమ్మకమైన మనిషి కావాలి. నాదెండ్ల భాస్కరరావు ఉన్నారు. కాకపోతే ఆయన 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 మంత్రి పదవిలో ఆయన బిజీగా ఉన్నాడు. ఆయనకు తోడుగా నాగబాబు ఉంటే ఇంకా బాగుంటుందని ఆయన క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. ఇది కరెక్ట్ అయిన సరే, మనిషి ఆలోచన ఉన్నా సరే. సరే, నేను ప్రజెంట్ తాడేపల్లిలో ఉంటున్నాను. ఈరోజు విజయవాడ కానీ, గుంటూరు కానీ, తాడేపల్లి కానీ పరిసర ప్రాంతాలు పచ్చగా కలకల్లాడుతూ ఉన్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి కారణం. దేశం మొత్తం అమరావతి వైపు తిరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది. అలాగే ఇంకో 10 సంవత్సరాలు కానీ ఈయన ఉంటే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో టాప్ 10లో, ప్రపంచం మొత్తం మీద టాప్ 10లో నిలబెట్టే దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న మగాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరూ ఆంధ్ర కానీ, తెలంగాణ వాళ్ళు కానీ ఇంకొక 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయనకు ఆయురారోగ్యాలు కలకాలం ఆ దేవుడు ఇవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఈరోజు విజయవాడ కానీ, ఆంధ్ర కానీ ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారే. నా వరకు అయితే జగన్ ప్రభుత్వం చూశాను, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూశాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు నుంచే ఒక ఇమేజ్ వచ్చింది ఆంధ్రాకి. ఆ ఇమేజ్లో మనం ఆంధ్రులమైనందుకు గర్వపడాలి అనే ఫీలింగ్ వచ్చింది ప్రతి ఆంధ్రుడికి. ఇలాగే ఒక 10 సంవత్సరాల పాటు ఆయన ఉంటే, తర్వాత ఎవరన్నా కానీ ఒక 10 ఏళ్ళు ఉంటే ఆంధ్ర రూపురేఖలు మొత్తం మారిపోద్దని నా అభిప్రాయం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదర్కి మంత్రి పదవి ఇవ్వాలనేది కరెక్టే నా ఉద్దేశంలో. ఆయన అనకాపల్లి సీటు ఆశించారు కూటమి తరపున, కానీ అది బీజేపీకి కేటాయించడం ద్వారా ఆయన సైలెంట్ అయిపోయాడు. ఆయనకి పదవి లేదని ఆయన ఏమి ఇంట్లో కూర్చోలేదు. ఆయన పార్టీకి ఎల్లవేళ శ్రమ కష్టపడి పార్టీని గెలిపించే బాధ్యతలు ఆయన కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నారు. కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వటం సమంజసమే.